LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గోదావరిలో వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. గోదావరి ఉపనదులైన శబరి, సీలేరులో ఉధృతంగా ప్రవహించడంతో పాటు ఏజెన్సీలో కురుస్తున్న వర్షపు నీరు భారీగా గోదావరిలో కలుస్తోంది. ప్రస్తుతానికి అంత ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవహించినప్పటికీ లంక గ్రామాల ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. గోదావరి వరద ప్రభావంపై మరింత సమాచారాన్ని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరిలో వరద నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు 2,80,000 క్యూసెక్కులు దాటి నీరు పైనుంచి వస్తుంది. దాంతో డెల్టా కాలువలకు 13,000 క్యూసెక్కులు విడుదల చేసి మిగిలినంతా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన స్థాయిలో ఏమాత్రం లేదు. అయితే మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో పాటు గోదావరి ఉపనదులైన శబరి, సీలేరు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడం, అదేవిధంగా కొండవాగులు కూడా పొంగి ప్రవహించడంతో ఆ నీరంతా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దాంతో రేపు సాయంత్రానికల్లా దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీరు ఇక్కడ గోదావరి కాటన్ బ్యారేజ్ దగ్గరికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది కూడా మొదటి ప్రమాద హెచ్చరికను తాకకపోయినా సరే దిగువన కోనసీమ లంకల్లో అయితే దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరిలో గంటిపెదపూడి దగ్గర ఏర్పాటు చేసిన కాజు వరద నీటి కొట్టుకుపోయింది. దీంతో గంటిపెదపూడి లంక, ఊడుమూడు లంక, అరిగలవారిపేట, బూరుగు లంక ఈ 4 లంక గ్రామాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మైదాన ప్రాంతాలకు రావాలంటే పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. మరోవైపు ఎగువనున్న కోనవరం దగ్గర కూడా ఈ వరద నీటి ప్రభావం పెరిగిపోవడంతో ఇప్పటికే స్థానికులంతా అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే 2022 జూలైలో వచ్చిన గోదావరి కోనవరం, విఆర్పురం, చింతూరు ఆ ప్రాంతాన్ని కూడా విలీన మండలాల్ని బీభత్సం చేసింది. దాంతో కాస్త ముందు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించారు. ప్రస్తుతానికైతే గోదావరి వరద నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో అయితే లేదు. కేవలం 2,80,000 క్యూసెక్కులు మాత్రమే ఉంది. 8 లక్షల క్యూసెక్కులు మాత్రమే దాదాపు రావచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక రావాలంటే 11.7 అడుగులు వరద నీటి మట్టం అయినా రావాలి, లేదా 10 లక్షల క్యూసెక్కులు నీరైనా విడుదల కావాల్సి ఉంటుంది. ఈ ప్రమాదం అయితే ప్రస్తుతానికి లేదన్న విషయం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా దిగువన కోనసీమ లంకలపై మాత్రం కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది.